Rajesh sir, good morning sir. Good morning sir. Rajesh sir, hello. Rajesh sir, good morning sir. Good morning. మాట్లాడుతున్నారే చాలా సైలెంట్ గా ఉంది మీటింగ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ కాశ్మీర్ సార్. అందరికి నమస్తే. సో అంతా సైలెన్స్ గా ఉంది. నేనేమో కొంచెం ఇప్పుడు ఎంటర్ అయ్యాను బయటకి వెళ్ళొచ్చి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఎలా ఉంది సార్? అందరు బాగున్నారా? నమస్తే సార్. అదే వాయిస్ రావట్లేదు, నా ఫోన్ లో ప్రాబ్లం అయింది. ఒకసారి నేను అడ్రస్ చేశాను సార్. యాక్చువల్లీ అందరు సైలెన్స్ గా ఉన్నారు. కాకపోతే నేను ఇప్పుడు వచ్చాను, అంటే బయటకి వెళ్ళి మీరంతా చాలు చేసిన టైం ఉంది కానీ. సో వెల్కమ్ లీడర్స్. ఎనీథింగ్ న్యూ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా సార్? న్యూ అప్డేట్స్ ఏం లేదు కదా సార్, ఇంకేం రాలేదు కదా సార్. అదే అంటే ఏమన్నా మీకు ఐడియా ఉన్న కొంచెం ముందుగానే మీకు ఏమన్నా తెలుస్తాయి కదా సార్? ఏమైనా అవకాశం ఉంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు అప్పటికైతే మరి ఏం అప్డేట్ అయితే రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక మనకి ఇప్పుడు డిపి ప్రోగ్రామ్ అయిపోతుంది కదా ఈ వచ్చే నెలలో. అదే ఓకే సార్. వచ్చే నెలలో మనకి డిపి ప్రోగ్రామ్ అయిపోయే అవకాశం ఉంటుంది కదా. ఒకవేళ డిపి ప్రోగ్రామ్ మరి అయిపోయినాకనే ఏదైనా ఇస్తాడు అప్డేట్, లేకపోతే ఏంటనేది చూడాలి. ఇక మరి ప్రెసెంట్ అయితే ఏం అప్డేట్ అయితే లేదు. బట్ ఇంకొకటి సిస్టమ్ గా చెప్పడం జరిగింది, అది కాదు విషయం. ఇక్కడ మనకి ఏంటంటే చాలా మందికి రివార్డులో కూడా కట్ అవుతున్నాయి కదా, అలా కట్ అవ్వద్దు కదా. అదే సార్ 30% కట్ అవుతుంది సార్. అదే అర్థం కాలేదు. అదే కదా, కట్ అవ్వకూడదు అట్లా. ఇప్పుడు మా అమ్మాయి ఇప్పుడు దగ్గర 400-500 కట్ అయినాయి. అవును సార్. అది కూడా డిపిలోంచి కట్ అవ్వకుండా మనకి టోకెన్ ఫార్మింగ్ చేసుకున్న దాంట్లోంచి కట్ అవుతున్నాయి సార్. టోకెన్ ఫార్మింగ్ ఇక్కడ సార్ మీరు ఒకటి మాట్లాడతారు, నాకు ఒకటి చెప్తారు. టోకెన్ ఫార్మింగ్ ఎక్కడ కట్ అయింది సార్? మీరు టోకెన్ ఫార్మింగ్ లో వేసుకుని కట్ అయిందా? అంటే మా డౌన్ లైన్ ఒక 100 అదే ఇప్పుడు మనకి రివార్డ్ వస్తుంది కదా సార్, ఫార్మింగ్ రివార్డ్ వచ్చింది కదా. మనం ఎక్కడ సార్ ఫార్మింగ్ రివార్డ్ అంటే ఎక్కడ? ఏది డీపీలతో వచ్చిందా లేకపోతే డబ్బులు పెట్టి చేసుకున్న ఫార్మింగ్? మనం డబ్బులు పెట్టి చేసుకున్నాం సార్. మనం డబ్బులు పెట్టి చేసుకున్నాం. అదే రాంగ్ సార్, అది అబద్ధం. ఇది అబద్ధం, ఇది తప్పు మాట్లాడు, ఇది తప్పు మాట. అకౌంట్ కట్ కాదు, ఎవరికి కూడా కట్ కావాలి. అకౌంట్ ఎక్కడ కట్ స్క్రీన్ షేర్ చేయమని షేర్ చేస్తాం సార్. ఒక్క నిమిషం సార్. అదే పార్ట్నర్స్, ఈ విధంగా ఎవరికైనా కట్ అయిందా? డీపీలకి వెళ్ళి వచ్చిన రివార్డ్ వాల్యూ నుంచి వెళ్ళి కట్ అయింది తప్ప. సో ఎవరైనా టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నానికి కట్ అయిందా? రివార్డ్ వచ్చి నిలబడడానికి ఎవరికైనా చెప్పండి సార్. ఎవరికైనా ఈ సమస్య ఇది ఎవరికైనా ఎదురైందా? లేకపోతే మీకు కాకుండా మీ కింది వాళ్ళు ఎవరైనా చెప్పారా సార్? ఇంకా మిగతా వాళ్ళకి అడుగుతున్నాను. ఇప్పుడు కాశ్మీర్ సార్లు అయితే మరి అది స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారు. బట్ మిగతా వాళ్ళని అడుగుతున్నాను నేను, ఇంకా మిగతా వాళ్ళని అడుగుతున్నాను. టోకెన్ ఫార్మింగ్ లో వచ్చే రివార్డ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడైతే 100 పీవీసీ మెటాలు మనము మన పెట్టుకుంటున్నాం కదా, $1 సంబంధించిన విడ్రాల్ పెట్టుకుంటున్నాం, అక్కడ అవి ఎవరికైనా కట్ అయినాయి ఆటోమేటిక్గా సిస్టమ్? కట్ కాలేదు సార్. కాలేదు. ఇంకెవరికైనా కట్ అయినా సార్? ఓన్లీ వాళ్ళు డీప్. ఇక్కడ బాలరాజ్ సార్ కూడా సార్. బాలరాజ్ సార్ చెప్పండి సార్. కట్ అయినాయి సార్ కొన్ని, అంటే 190 days అయిపోయిందేమో అని తక్కువైంది సార్ నాకైతే. అది వేరు. దాన్ని కట్ అవ్వడం అన్నారు. రావట్లేదు అంటే అది వేరే విషయం. రావట్లేదు అంటే కింద 190 days అయిపోయిందేమో అని మీరు చూసుకోవాలా. అది కాదు ఇక్కడ మేము మాట్లాడేది. సో ఉన్న కట్ అయినా ఎవరికైనా అవి ఎన్ని వేరట్లో ఉన్నా నాకైతే కట్ అవ్వలేదు. కట్ కాలేవు సార్ అట్లయితే. ఇంకా కాశ్మీర్ సార్ మీరు చూపించండి. మీరు చూపిస్తాన్నారు, చూపించండి, పర్లేదు. మిమ్మల్ని నేను అంటలేదు. నేను అడిగేది ఏంటంటే సార్, వేరే వాళ్ళని కూడా తెలుసుకుంటాను అంతే తప్ప మిమ్మల్ని ఏదో అనుడు కాదు సార్. ఓకేనా సార్? విత్డ్రాల్ రాలేదు సార్, వారం 10 రోజులు. అవునవునవును, విత్డ్రాల్ మాత్రం రాలేదు, కరెక్టే. ఈ విషయాన్ని కూడా ఈ రోజు లీడర్ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. ఏమైంది అంటే కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేవు. ఇప్పుడు అందరికి రాలేవు అంటే అది వేరే విషయం.
బట్ ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ మన వ్యాలెట్ అనుకోండి, మనం 3 వ్యాలెట్లు ఉన్నాయి మనకు అనుకోండి, లేకపోతే 2 వ్యాలెట్లు ఉన్నాయి అనుకోండి, మనం 2 వ్యాలెట్లు విత్డ్రావల్ పెడితే ఒక వ్యాలెట్ లో వచ్చినాయి, ఒక వ్యాలెట్ రాలేదు. సార్ 3 పెడితే ఒక్కటి వచ్చింది, 2 రాలేదు సార్ నాకు. ఎస్ 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 నేను అదే అంటున్నాను సార్, ఈ విధంగా జరిగింది అన్నట్టు దాని అర్థం. అట్లా సార్ ఈ విధంగా జరిగింది ఇక్కడ. ఓకే సార్, వస్తాయా సార్ 2-3 రోజులు? అవి లేదు సార్, అవి రాకుండా పోవు, బట్ మనకు లేట్ అవుతుంది. దానివల్ల ఏమిటంటే మళ్ళీ విత్డ్రావల్ పెట్టుకుందామంటే కూడా లేట్ అవుతుంది. ఓకే సార్. సో మీకు 25 తారీఖు తర్వాత అప్డేట్ ఇస్తాను సార్. ఎవరు అడిగారు ఇందాక? కాశీ వెంకటేశ్వర సార్ అడిగింది. సార్ నమస్తే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది చూసారా సార్? 25 తర్వాత నేను అప్డేట్ ఇస్తాను. ఓకే, ఒక స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే చూస్తా. చెప్పండి. ఇక్కడ ఇప్పుడు మనం $100 చేశారు సార్. 100 టోకెన్ ఫార్మింగ్ లో $100 చేస్తే వాళ్ళకి డైలీ రివార్డు 34 అంటే దగ్గర ఎంత కౌట్ అవుతుంది సార్? 17% వస్తుంది సార్. అంటే 20% కదా, 20% లో రావాలి కదా లెక్క. అది ఎట్లా సార్? అది చెప్తారా కొంచెం? ఏంటి సార్? సార్ ఒక్క నిమిషం. చేసింది సార్ టోకెన్ ఫార్మింగ్ 100 బరాబర్ వస్తుంది కదా సార్, అక్కడ 0.20 వస్తుంది కదా, అంటే 200. అంటే ఇప్పుడు మనకి ఓన్లీ 200% సార్, అంటే 20%. 1000 days కంప్లీట్ వర్షన్ లో మనకి $200 వస్తుంది. ఓకే, మీకు చూడండి పైన 2 రోజులకి ఎంత కట్ అయిందో చూడండి సార్. సార్ అది 15% కట్ అవుద్ది కదా సార్ మనకి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీకు వచ్చే దాంట్లో 34 ఎందుకు అంటున్నారా? అవునవును సార్, అదే అంటున్నారు సార్. అదేనా? మీరు సార్ కాశీ వెంకటేశ్వర సార్, ఇక్కడ 40 ఉండాలి, పైన 34 ఎందుకు అంటున్నారు? అదేనా? అంటే 40 కాదు కదా, ఎంత కట్ అవుద్ది సుమారు? దీనికి $100 చేసుకున్న వాళ్ళకి ఎంత కట్ అయింది సార్? 15%. ఇప్పుడు వెంకటేశ్వర మీరు చెప్పాలి, కరెక్ట్. 15% కట్ అయింది. 15%. సార్ 15% కట్ అవుద్ది సార్. అంటే మీకు ఇది కంప్లీట్ వర్షన్ లో మీరు ఒకవేళ ఏం టచ్ చేయకుండా ఉన్నారు అనుకో, $200 కి అక్కడ మీకు 15% కట్ అయ్యి ఎంత ఉంటది అంటే 170, అంటే $170 అనేది ఉంటది అక్కడ. అంటే ఇది రైట్ లోనే నడుస్తుందా సార్ అటైతే? అవును సార్, కరెక్ట్ గానే ఉంటుంది, అది నో ప్రాబ్లం. ఓకే అదేలే సార్. అంటే మీకు రిలీజ్ అయ్యే దాంట్లో 15% అనేది కట్ అయ్యి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్తే తెలుసా సార్ మీకు ఇక్కడ మనకి అక్కడ మనకి ఫార్మింగ్ స్టేటస్ ఉంది కదా, అందులో ఎక్కడికంటే మనకి స్టార్టింగ్ లో మనకి డీపిల్ది యాడ్ అవుతుంది చూసారా, అక్కడికి వెళ్తుంది అనమాట ఇది. ఓకే అట్లా చూడండి, కావాలంటే మీరు బ్యాక్ హోమ్ పేజ్కి వెళ్తే కనుక మీకు కనిపిస్తుంది. ఓకే సార్. అది విత్డ్రాలు మనకు 4వ తారీఖు అట్లా పెట్టినాయి, 3వ తారీఖు వరకు వచ్చినాయి. ఇంకా తర్వాత లేట్ అవుతుంది అంటుంది సార్. 4వ తారీఖు ఇంకా రాలేదు సార్ ఎవరికి. అదేలే ఇస్తుంది చిన్న అమౌంట్, అది కూడా చిన్న, అది $100, అదే $100 కాబట్టి అది అన్నీ ఇస్తే బాగుంటుందని మన ఆలోచన సార్. అంత ముందు 500 పెట్టుకున్నప్పుడే 2-3 రోజుల్లో. సారీ సార్, మరి మీరు ఈ రోజు ఏదో మీటింగ్ జరిగిందన్నారు, అనౌన్స్మెంట్ ఏదో మరి మాట్లాడారు లేదన్నది తెలియదు. మరి ఏమన్నా చెప్పారా సార్? ఏమన్నా మాట్లాడారా సార్? రాయ్ సార్. ఓకే సార్, కాల్ వచ్చిందేమో సార్. ఓకే సార్, అయితే మరి సార్ ఆల్రెడీ ఇప్పుడు కూడా అన్నారు కదా మనకి డేట్ 25 కల్లా ఏదైనా అప్డేట్ చెప్తాను మీకు అని చెప్పేసి, కొద్దిగా డేట్ 25 వరకు మనం కొద్దిగా వెయిట్ చేయాలి సార్. కాశీ వెంకటేశ్వర సార్. ఇప్పుడు నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్, వస్తుంది సార్. సార్ మళ్ళీ లెఫ్ట్ అయ్యారు. నా వాయిస్ వస్తుందా ఇప్పుడు? సార్ వస్తుంది సార్, మీ వాయిస్ వస్తుంది. ఏమన్నారు ఇప్పుడు? మీరు ఏదో అడిగారు కదా, కాల్ వచ్చి నేను ఒకటే అనమాట. అదే సార్, అంటే ఈ రోజు మీటింగ్ జరిగింది అన్నారు కదా, దాని గురించి ఏమన్నా చెప్పారా అని నేను అడుగుతున్నాను. అదే అంటే వీళ్ళందరికీ కూడా మరి డేట్ 25 అన్నారు కదా, దాని గురించి ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మురళి శ్రీని ఏం అప్డేట్ కాదు, అది అప్డేట్ కాదు యాక్చువల్లీ. నేను చెప్తాను కొంచెం అప్డేట్ కాదు, మన డౌట్స్ కి ఒక అట్లా అనమాట. ఇక్కడ మురళి శ్రీని అని చెప్పేసి ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ నమస్తే సార్. అంటే మనకి 25 కదా సార్, 25కి అప్డేట్ ఉంటుంది అంటున్నారు.
అప్డేట్ కాదు సార్, అంటే సార్ సార్ చెప్తారు అది క్లారిటీగా, అది అది అప్డేట్ అప్డేట్ కాదు. కాదు, ఇప్పుడు నేను చెప్తాను మీకు. నేను అప్డేట్ కాదు, క్లారిటీ ఓకే సార్ ఏంటనే చెప్తా అని చెప్తున్నాను. అట్లా నేను చెప్తాను. అప్డేట్ ఓకే కాదు, సార్ అది సిస్టమ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కాదు, అప్డేట్ కాదు. కాదు. ఈ రోజు కొద్దిగా లీడర్ మీట్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము కొన్ని సిస్టానికి చెప్పడం జరిగింది, దాని గురించి కొద్దిగా మాట్లాడడం జరిగింది. అది ఏమన్నా అత్తే గనక 25 తారీఖు లేదా 30 తారీఖు లోపల ఏమన్నా రావచ్చు అని చెప్తా అంటున్నా. ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు అంటే అక్కడి చెప్తాను నుంచి పూర్తి. సార్ అక్కడ నుంచి మనకి ఏమైనా రావచ్చు అని అట్లా. లేకపోతే నేను అనేది ఏంటంటే ఇది వస్తుంది అని చెప్పట్లేదు నేను, ఇది వస్తుందని కాదు. సో మనం ఏం లేదు సార్, సిస్టానికి కొన్ని కానీ మన మాట అంటే కొద్దిగా మీరు చెప్తారని కొద్దిగా మరీ అవును తక్కువ సార్, తక్కువ ఇస్తుంది కదా. అవును సార్, అవును సార్. మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడుతూనే కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఎవరు కానీ అడగలేదు సార్ మన మీటింగ్ లో, ఏది నాది సీడ్ వాల్యూలో వచ్చింది నాకు కట్ అయిందని చెప్పి నన్ను ఎవరు అడగలేరు, ఒక వెంకటేష్ సార్ తప్ప. పొద్దున్న మీటింగ్ లో కూడా చాలా మంది అన్నారు సార్ కట్ అయిందని, మరి వాళ్ళకి కూడా అండర్స్టాండ్ అవ్వలేదో ఏంటో అది తెలియదు. వినండి, ఈ రోజు గురించి నేను మాట్లాడలేదు. అది కట్ అయిన రోజు నుంచి వెళ్ళి కూడా నాకు ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు కట్ అవ్వలేదు, ఈ రోజు స్టార్ట్ అవ్వలేదు కట్ అవ్వడం. సెకండ్ టైం కట్ అయింది సార్, అంటే నేను చెప్పాక మళ్ళీ సెకండ్ టైం కట్ అయింది, అది కూడా తెలియదు చాలా మందికి. అది కూడా ఎవరికి తెలియదు సార్, వాళ్ళు వ్యాలెట్ ఓపెన్ చేసుకుని చూడట్లేదు. కానీ మేమే మీటింగ్ ఇక్కడికి వస్తాము, వేరే మీటింగ్ లో కూడా వెళ్తాము గనక. సో నేనే ఈ విషయం లేవనెత్తాను స్టార్టింగ్ లో, తర్వాత వెంకటేష్ సార్ కూడా చూశారు. ఫస్ట్ రోజు కూడా నేనే మాట్లాడి, ఈ రోజు కొద్దిగా చేంజెస్ జరిగింది, ఎవరైనా చూసారని అడిగాను అందరినీ. అప్పటికి కూడా 10 నిమిషాలు టైం ఇచ్చినా, అరగంట సేపు టైం ఇచ్చినా కూడా ఎవరు మాట్లాడలేదు సార్. ఏంటంటే వీళ్ళు అబ్జర్వేషన్ లో లేరు సార్, మన వాళ్ళు ఎందుకో తెలియదు మరి. మీరేం నరేంద్ర యాదవ్ సార్, వెల్కమ్. సో చాలా మంది ఏంటంటే మన మీటింగ్కి వచ్చే వాళ్ళు నాకు తెలిసి, అంటే నాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పన్నా సార్, నేను ఒక క్వశ్చన్ వేశాను అంటే చలో 1 నిమిషంలో వినలేరు, 2 నిమిషాలు వినలేరు అనుకోవచ్చు, 5 నిమిషాల్లో వినలేరు అనుకోవచ్చు సార్. హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా వినరా సార్? 4-5 సార్లు మాట్లాడతాను కదా, ఒక మాట నేను 4-5 సార్లు మాట్లాడాను. ఎందుకంటే సార్ ఆ రోజు నేను ఫస్ట్ మనం మాట్లాడాము, ఆ తర్వాత నేను ఒక అరగంట తర్వాత అడిగారు కూడా, మీరు అందరిని అడిగారు కూడా, ఎవరు మాట్లాడలేదు అట్లా అన్నట్టు. అంటే సో ఐ డోంట్ నో, బట్ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. మరి టచ్ మీటింగ్ ఓన్లీ జస్ట్ అటెండెన్స్ మాదిరిగా అటెండ్ అవుతున్నారా, లేకపోతే వింటున్నారా అంటే నేను అందరిని అనట్లేదు, కొందరు అంటున్నాను అట్లా. సో నాకు అలా అనిపిస్తుంది అనమాట. అంటే నాకు ఎందుకు అలా అనిపించింది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు ఎందుకు అట్లా అనిపించింది అని కూడా షేర్ చేసుకుంటున్నాను కదా సార్. రాజే సార్, ఎస్ సార్. అయితే మనకు అడ్మిట్ పక్క జరిగిన అన్నారు కదా, మరి మళ్ళా లైన్లకి వచ్చిండా సార్ మనకు మీటింగ్? పక్కకి జరగల, అతను మనకు రిప్లై ఇవ్వట్లేదు అంతే, పక్కకి ఎప్పుడు జరగల. అంటే మరి ఇప్పుడు ఓకేనా సార్, మరి మనకు లైన్ ఆయన వాళ్ళు వెళ్ళిపోతారు సార్, వాళ్ళే మెయిన్. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, సిస్టమ్ లో అప్పుడప్పుడు కొన్ని చేంజెస్ అవి ఇవి జరుగుతున్నాయి అంటే అర్థమైంది సార్, వాళ్ళు పనులు చేస్తున్నట్ట చేయనట్ట, లేకపోతే అదే అయిపోతుంది. అట్లా కాదు కదా సార్. అవిటిని మనసులో పెట్టుకోవద్దు. అవి మామూలుగా ఒకసారి కోపం వచ్చి నేనే తిడతా ఇక్కడ. సో అవిటిని మనసులో పెట్టుకోవద్దు సార్. అది ఎందుకంటే మనం మనుషులము కదా సార్, మనకి ఏమైతుంది అంటే నరం లేని నాలుగే కదా సార్, ఇష్టం పెట్టి మాట్లాడుతుంది. అవునా కదా సార్? ఓకే సార్. ఇప్పుడు అట్లా ఎందుకంటే అట్లా అంటాము అంతేగాని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు సార్. కాకపోతే డిలే అవుతుంది అంతే. మనకేమవుతుందంటే లేట్ అవుతుంది, డిలే అవుతుంది. పనులేమో చేస్తాడు కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా అనిపిస్తుంది అంటే మనకు చెప్పకుండా సార్, వాళ్ళు మనకు ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే అట్లా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మనం సార్ మీట్ పెట్టుకోండి సార్. సార్ నేను ఒక మాట చెప్తాను మీకు. ఇప్పుడు మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చాం అనుకోండి, అయ్యో మనం ఖచ్చితంగా ఇస్తాం, నువ్వు నేను ఇవ్వకుండా నేను సమాజంలో సంగతి మాట్లాడుతున్నా. ఎగ్జాంపుల్ మీరే నాకు డబ్బులు ఇచ్చారు అనుకోండి, 1 లక్ష రూపాయలు ఇచ్చారు, 6 నెలలు కడతా అని చెప్పాను సార్. ప్రతి నెల వడ్డీ ఇస్తున్నాను, అసలు కూడా 6 నెలలు కడతా అని చెప్పాను. ఎగ్జాంపుల్ అనుకుందాం అట్లా. అయితే ప్రతి నెల మాట్లాడుతున్నాను నేను, బట్ నా దగ్గర పైసలు ఎటు అన్న విషయం మీకు తెలుసు. కానీ 7వ నెల 8వ నెల మీతో నేను మాట్లాడట్లేదు, ఫోన్కు రెస్పాండ్ అవ్వట్లేదు. మీ థింకింగ్ ఏంటి సార్ చెప్పండి, మీ ఆలోచన ఏంటి? అంటే మాట్లాడలే అంటే మరి ఏమైందని మనకు డౌట్ వస్తుంది సార్. రైట్. అంటే 1 నెల ఒక డౌట్ వస్తుంది, 2వ నెల ఇంకో డౌట్ వస్తుంది, 3వ నెల ఇంకొకటి కాదు ఇంకా 10 డౌట్ వస్తాయి నా మీద. 10 డౌట్లు వస్తాయి. సో కనుక నువ్వు ఇంకొకరితో కూడా షేర్ చేసుకుంటావు, చెప్తావు కూడా, అరే నాకు ఏమిదో తెలియదు, పైసలు ఎటు పోవు కానీ మరి ఫోన్ అయితే లావడతలేడు,
అని అంటావానవా? ఫోన్లో ఆవడతలేడు, కలుసులు లేదు, మొన్న అటు సైడ్ పోయినా ఆయన కూడా లేడు అని అంటావానవా? ఇంకా 4 రోజులు వెనకైనా మంచిది కానీ మాట్లాడతలేడు, ఎంత ఫోన్ చేసినా మాట్లాడతలేడు, మనకు ఇంకా భయం అవుతుంది సార్. ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే సార్, ఇదే జరుగుతుంది అనమాట. నో ప్రాబ్లం, అతను మనకి లైన్లోకి రావాలా రాకపోయినా పర్వాలేదు, బట్ అక్కడ లోపల పనులు జరుగుతుంటే అర్థమవుతుంది. సో సేమ్ యాజ్ ఇట్గా ఇదే జరుగుతుంది సార్ ఇక్కడ. అంటే వాళ్ళు మనతోని మాట్లాడినా మాట్లాడకున్నా పని అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది, బట్ మనకు కావాల్సింది జరుగుతలేదు. అంటే మనకు కావాల్సింది జరుగుతలేదు. అవును, మనం ఏమైతే అనుకుంటున్నామో అది జరుగుతలేవు. ఎందుకంటే మనకు విత్డ్రాల్ ఎక్కువ కావాలి, తర్వాత వచ్చేసి మనకి రేటు పెరగాలి, తర్వాత ఇప్పుడు రీసెంట్లీ కొత్తగా అనుకోకుండా మన వ్యాలెట్లో నుంచి కట్ అవుతున్నాయి. అవి కట్ కాకూడదు, అది ఇమీడియట్లీ మనకి రావాలి. లేదంటే ఖచ్చితంగా అక్కడ నోటిఫికేషన్ మాకు ఈ 2-3 రోజులలో రావాలి, 5-6 రోజులలో రావాలి అని మాట్లాడడం జరిగింది. అట్లా మాట్లాడితే జనరల్గా అక్కడ తెలిసింది ఏంటంటే మేబీ ఇది 25-30 తారీఖు వరకు మనకేమైనా నోటిఫికేషన్ వస్తుంది కావచ్చు అనేది మీకు చెప్తానని చెప్పాను అనమాట. అట్లా అంతే తప్ప మనకి ఏమైనా అప్డేట్ వస్తుంది అని చెప్పి కాదు. ఇప్పుడు ఎందుకంటే నేను క్లారిటీ ఇవ్వాలి కదా మరి, ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే మనం ఏదైనా మాట్లాడితే అయ్యో తెలిసి మాట్లాడదు కదా సార్ అని చెప్పేసి అనుకుంటా, కరెక్టే. బట్ ఏంటంటే ఇక్కడ తెలిసింది జరిగింది ఏంటంటే సార్, మేము వాళ్ళకి విన్నవించుకునేది ఏంటంటే సార్ మాకు విత్డ్రాలు ఎక్కువ కావాలి, ఆ తర్వాత ఇప్పుడు సీడ్ ఫండింగ్లో మేము విత్డ్రాల్ చేసుకుంటే మాకు 50% ఎక్కువ కట్ అవుతుంది. అది మేము ఎట్లా చేసుకోవడం, దాని ఏమైనా అర్థం ఉందా? అందులో నేను తీసుకునేది 100 అయితే అక్కడ సగం 50 పీస్ మీటర్ల లెక్క ప్రకారం కట్ అయిపోతుంది మన ఇది బిఎన్బి. సో ఎట్లా తీసుకుంటుంది దాన్ని మేము అదొకటి మాట్లాడినాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ 100 ఇస్తున్నాం, 100 ఇచ్చే కాడ ఒక 500 ఉండాలా మినిమం అని ఇట్లా మాట్లాడినాం. ఇది ఒకటి పాయింట్. ఇంకో పాయింట్ ఏంటిది, ఈ కట్ అవుతున్నాయి కదా, ఎందుకు కట్ అవుతున్నాయి? అసలు కట్ కాకూడదు. ఓకే సరే, నువ్వు దేనికన్నా యూటిలైజ్ చేయడానికి కట్ చేస్తున్నావా, అట్లయితే మాకు నోటిఫికేషన్ రావాలా. నువ్వు 4 నెలలకు ఒకసారి నోటిఫికేషన్, 5 నెలలకు ఒక నోటిఫికేషన్ ఇస్తా అంటే ఎట్లా? చూడండి, ఇప్పుడు జనవరిలో ఏమొచ్చింది మనకి, హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ వచ్చింది, అవునా? హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ వచ్చింది, బట్ ఇప్పటి వరకు అది తీసేయలే. అంటే 5 నెలల నుంచి నో అప్డేట్ అన్నట్టు కదా. ఇవన్నీ మాకు ఇదేంటి అని చెప్పేసి ఇప్పుడు మీకు ఏదైతే నేను చెప్పిండో ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేయడం జరిగింది అట్లా అన్నమాట. సో అతను ఎటుపోడు మాట ఏంటది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా సో డిలే అవుతుంది వర్క్ అంతే. అది కొంచెం డిలే అవుతుంది కాబట్టి మన గ్రూపులో ఉన్న సభ్యులందరూ కొంచెం నారాజుగా ఉన్నారు సార్. కొంచెం మనకు బాగా లేకున్నా అని కొంచెం లైట్ గానన్నా కొంచెం మనకు సంతోషంగా ఇస్తే మంచిగా ఉండని ఆలోచన. ఓకే సార్, మనకి ఇప్పుడు అక్కడ లేటెస్ట్ మీటింగ్ లో కూడా మరి ఈ విషయం గురించి మరి షేర్ చేసుకున్నారు సార్ మరి అందరూ, అంటే ఇలాగా మరి ఎందుకు కట్ అవుతున్నాయి ఏంటని అందరూ షేర్ చేసుకున్నారు కదా. అంటే చాలా మందికి అందరికి కూడా సార్, అంటే మినిమం ఒకవేళ మీ దాంట్లో ఉన్నాయి ఒకవేళ 200-300 తో చేసుకున్న పర్సన్స్ కూడా ఉన్నారు కదా. అంటే 50% ఆల్రెడీ స్టేకింగ్ లోకి వెళ్ళిపోయినాయి, 50% అని ఇక్కడ ఉన్నాయి. అంటే 50% అనేవి ఉన్నాయి, అందులో ఒకవేళ వాళ్ళకి రిలీజ్ అయిపోయి ఒకవేళ 150 ఉన్నా కానీ అందులో కూడా కట్ అవుతుంది, 100 ఉన్నా అందులో కూడా కట్ అయ్యేది, ప్రతి ఒక్కరికి అలా కట్ అయ్యేది అనమాట. అంటే ఇప్పుడు నాకే చూడండి సార్, నాకు ఆల్రెడీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్, మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్ కూడా పెట్టాను, అన్ని చేశాను కదా. అంటే ఒకసారి 380 కట్ అయింది సార్, ఇంకోసారి 380 సేమ్, అంటే 380 టూ టైమ్స్ కట్ అయింది నాకు. అవును, సేమ్ నాకు కూడా కట్ అయింది. మళ్ళీ మీరు ఆ రోజు లేరు. అవును సార్, అవును మీకు కూడా కట్ అయింది. అదే సార్ నేను అనేది అదే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేశారో చేయలేదా సార్, మనకి ఇది మనం ఇక్కడ ఫార్మింగ్ చేసి మనం వ్యాలెట్ రివార్డ్ లోకి పంపిస్తాం కదా, వ్యాలెట్ టోకెన్ ఫార్మింగ్ లోకి పంపిస్తాం కదా సార్. వ్యాలెట్ టోకెన్ ఫార్మింగ్ లోకి పంపించిన తర్వాత ఎవ్రీడే మనకి 0.100% మనకి రిలీజ్ అవుతుంది కదా, 0.10%. అక్కడ రివార్డ్ లో రిలీజ్ అయిన కూడా కట్ అవుతున్నాయి సార్. అంటే డిపికి సంబంధం ఉన్న జాగాల నుంచి మొత్తం కట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ కట్ అవుతున్నాయి, స్టేకింగ్ లో కూడా కట్ అవుతున్నాయి. మళ్ళీ అక్కడ స్టేకింగ్ లో కూడా కట్ అవుతుంది. అంటే డిపికి సంబంధించినంత వరకు అందులో నుంచి కట్ అవుతున్నాయి. అవును సార్.
స్టేకింగ్ లో కూడా ఏంటంటే స్టేకింగ్ లో మనకి రివార్డ్ డేట్ లో మనకి రిలీజ్ అయిన పీవీసీ మీద కట్ అవుతుంది. అవును, Yes, sir. కరెక్ట్. అంటే దాని గురించి మరి అందరూ మరి మీటింగ్ లో మాట్లాడారు లేదని అందుకని. ఎస్ ఇప్పుడు మీరు అంటే అన్నట్టుగా ఇది అది అక్కడ ఏంటంటే సార్ ఏంటంటే మనం ఎల్లట్టుగా ఇప్పుడు ఎవ్రీడే మనం చెక్ చేసుకుంటున్నాం సార్. మీరున్నారు, ఇప్పుడు లీడర్స్ అందరూ కూడా వర్క్ చేసే టీం వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్ చేసుకుంటా ఉంటారు కాబట్టి మనకు ఒక ఐడియా అనేది ఉంటది. ఇప్పుడు మా డౌన్ లైన్ లో పర్సన్స్ ఉన్నారు సార్, వాళ్ళు ఏంటి దగ్గర దగ్గర వాళ్ళు వ్యాలెట్ ఓపెన్ చేసి కూడా 1.5 year దాకా అయింది. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఓపెన్ చేసిన కానీ వాళ్ళకి ఆల్రెడీ కనిపించవు, అక్కడ ఫండ్ అనేది అక్కడ కనిపించదు అనమాట. వాళ్ళు ఏంటి సార్ మాకు ఇంత రిలీజ్ అయ్యి ఉండాలి కదా, మాకు ఇక్కడేమి తక్కువ ఉన్నాయని ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళకి హిస్టరీ ఏమో డిలీట్ అయిపోయింది, హిస్టరీ కూడా లేదు, డిలీట్ అయిపోయింది. అది సార్ ఆ ఇష్యూ అనేది చాలా మంది ఉంది. అవునవును ఎస్ ఇప్పుడు ఈ విషయం కూడా మాట్లాడడం, ఇది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏది టోకెన్ రివార్డ్ వచ్చిన దాంట్లో కట్ అవుతున్నది, తర్వాత ఇది కూడా కట్ అవుతున్నది. ఇప్పుడు మనము ఇలా అయితే మనం ఏ విధంగా ఇంకొకరికి చెప్పుదాం, చెప్పడం వదిలేసేటు. ఇప్పుడు మనము మనతో కొంతమంది, ఇప్పుడు మనం అంటే కొద్ది తక్కువ మందికి చేసి ఉండొచ్చు, కొంతమంది అయితే చాలా మందికి చేసి ఉంటున్నారు. సో రీసెంట్లీ కూడా చేయించారు, ఎందుకంటే మనం రీఇన్వెస్ట్ కూడా చేసాం. ఏది మొన్న టోకెన్ స్టేకింగ్ బాగుంది కదా అన్నట్టుగా చాలా మంది చేయించాము కూడా. సో అందులో నుంచి వచ్చింది కూడా కట్ అయితే దానికి అర్థం ఏంటండి? ఇప్పుడు మనం టోకెన్ స్టేకింగ్ లో టోకెన్ స్టేకింగ్ లో కట్ అవట్లే, కొంతమంది కట్ అయింది కదా, మీరు అబ్జర్వ్ చేశారా? వ్యాలెట్ స్టేకింగ్ లో కట్ అవుతుంది సార్. అదే ఇక్కడ వచ్చిందని వ్యాలెట్ స్టేకింగ్ లో కట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే, అవును సార్. అంటే టోకెన్ స్టేకింగ్ లో కట్ అవట్లేదు, వ్యాలెట్ స్టేకింగ్ లోనే కట్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు మీరు మాట్లాడిన విషయాలన్నీ కూడా తర్వాత నేను ఇంకా కొన్ని విషయాలు చెప్తా. సో సపోజ్ కొంతమంది 2 లక్షలతో, కొంతమంది 1 crore చేయించారు, కొంతమంది 5-6 లక్షలతో చేయించారు. ఇప్పుడు కొంతమంది కమల్ జాటవ్ ఇంకా 5-6 లీడర్స్ ఉన్నారు. మొన్న కూడా వాళ్ళు 2-3 lakhs చేయించారు. సో ఇప్పుడు అక్కడ మనం వస్తుంది అని చెప్తే వచ్చిన తర్వాత వచ్చిన దాంట్లో కట్ అవుతుంది. నేను మీకు చెప్తాను మళ్ళీ పూర్తి దాన్ని ఎప్పుడు అనేది రేపు చెప్తా కావచ్చు. అందులో కూడా కట్ అవుతుందంట. సో ఆ విషయం కూడా అక్కడ తెలిసిందనమాట, అది కూడా తెలిసింది అక్కడ, అది కూడా ఇలాంటి విషయాలు కూడా బయటకు వచ్చాయి. సో ఇది కరెక్ట్ కాదు అనేది మాట్లాడడం జరిగింది అనమాట. సో ఇవన్నీ సిస్టమ్ దగ్గరికి వెళ్ళడానికి మీకు టైం పడుతుంది కనుక, సో ఈరోజు 15 అంటే 15 రోజులు పట్టచ్చు అనేది తెలిసిందనమాట. 25 తారీఖు వరకు మరి మనం మాట్లాడిన విషయాల గురించి మరి సిస్టమ్ నుంచే లేదన్నా నోటిఫికేషన్ వస్తుందా, లేకపోతే సిస్టమ్ ఇష్యూవా? సో మనము మాట్లాడేది అయితే కుదరదు కదా సార్. అట్లా మనము మాట్లాడితేనే కదా సార్ మనకు తెలిసేది ఎదుటి వాళ్ళకి. సో మనం సైలెన్స్ ఉంటే ఎలా తెలుస్తుందో తెలీదు. సో అందుకే ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు డిస్కస్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఎవరు కానీ ఇందాక ఆనంద్ సార్ ఒకసారి మెగా అడ్మిట్ చేసుకోండి. పర్లేదు సార్, మీరు ఒక మాట అన్నారు, అందరు కూడా మన టీంలో కొద్దిగా అంత దీని గురించే కొద్దిగా డల్ అయిపోతున్నారు సారు అనేది వాస్తవమే, నేను కాదని నేను అన్నాను. కానీ ఒకటి చెప్తాను సార్, ఇప్పుడు మీరు అట్లా అన్నారు సార్, ఇప్పుడు మనం ఎట్లా సార్ మరి? ఇప్పుడు మీరైతే కాలేరు డల్లు, నేను కాలేను, మనం కూడా డల్ అవ్వాలి కదా అట్లా అనుకుంటే. సో విషయం నేను ఏమంటానంటే ఇలాంటివి ఒడిదుడుకులు అనేది వస్తాయి సార్. అందుకని చెప్పేసి అందరు కూడా ఒక పాజిటివ్నెస్తో ఆలోచించండి, ఒక మంచి ఆలోచనతో ఉండండి. అంటే మనం నోట్లోకి వెళ్ళి వచ్చేటియే యూనివర్స్ దగ్గరికి చేరుతుంది సార్. సో అందుకని నేను ఏమంటానంటే మనము కొద్దిగా మంచి ఆలోచనతో ఉందాం, దీనిపైన పైన మంచి ఆలోచనతో ఉందాం. అలాగని చెప్పేసి ఇప్పుడు మనమైతే కొత్త వాళ్ళని తీసుకురావట్లేదు కదా సార్. నిజం చెప్పాలంటే, నిజం మాట్లాడుకుంటే కొత్త వాళ్ళని తీసుకురావట్లేదు. తీసుకొస్తే నేను ఏమని చెప్పి తీసుకురావాలా, అంతే కదా సార్. ఇప్పుడు నేనే మాట్లాడుతున్నానండి, నేను ఉన్నట్టు మాట్లాడుతాను కదా.
ఈ రోజు ఉన్నటువంటి మాట్లాడుకున్న మాటలు. సో ఇప్పుడైతే మనం కొత్త వారిని తీసుకురావట్లేదు. ఓకే, సో అట్లీస్ట్ మనమన్నా మనం ఉన్న వాళ్ళం ఎవరైతే ఉన్నామో మనం ఒక పాజిటివ్నెస్తో ఉండాలి. అంటే దీని మీద ఒక మంచి నిపుణతో ఉండండి. సార్ నాకు నేను ఫుల్ నమ్మకంతో ఉన్నా సార్. నాకు పీవీసీ నా మాట మన ఇద్దరం కలిసి మనం పబ్లిక్ కి చెప్తున్నాం సార్. నీకు నేను, నాకు నువ్వు చెప్పడం కాదు, మనం పబ్లిక్ చెప్తున్నాం, మనం మన 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 పార్ట్నర్లే చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఎందుకు ఉంటారో చెప్పన్నా, మీరు ఎక్కువ మనీ పెట్టేశారు, మీరు ఉంటారు, నేను పెట్టాను, నేను ఉంటాను. ఇక్కడ మనం అందరికి చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా అదే భరోసాతో ఉంటే మంచిగానే చెప్తున్నాం ఇక్కడ. ఇప్పుడు మనీ పెట్టిన వాళ్ళు, ఇప్పుడు మీరు ఉన్నారు, చాలా సార్లు నేనే చూసాను, టోకెన్ స్టేకింగ్ చాలా చేసుకున్నారు, మీటింగ్ గ్రూప్లోనే చేశారు మీరు. సో నాకు తెలుసు ఆ విషయం. బట్ అందరూ ఉండాలి అని చెప్తున్నా, అలాగా అందరూ ఉండాలి, అలాగ అందరూ ఉంటే. సార్ ఇప్పటికీ నేను 5,000 పీవీసీ మీటర్ ఉన్నా సార్. మొన్న 5,000 పీవీసీ మెటల్ డాలర్ తీసుకొని కాయిన్ తీసుకున్నా సార్. ఇప్పటి సార్ నాకు ఫుల్ గ్యారంటీ మీద ఉన్నా సార్. మన పీవీసీ మెటల్ మనల్ని మర్చిపోదు. కొంచెం లేట్ అయినా కానీ మనకు అన్యాయం చేయదని నాకు నమ్మకం సార్. అన్యాయాలు ఏముండవు, అట్లా ఏముండవు. బట్ ఏంటంటే ఇక్కడ మనలాంటి వాళ్ళం కూడా, మీరు ఇంకొక విషయం చెప్తాను సార్, మనలాంటి వాళ్ళం కూడా ఇప్పుడు మీరు అలా పెట్టుకున్నారన్నారు, ఇట్స్ ఓకే. కానీ ఏం చేయాలా, ఫ్లక్చువేషన్ జరుగుతున్నప్పుడు కొద్దిగంత చూస్తూ చేసుకోవాలి సార్. ఫ్లక్చువేషన్ అంటే ఏంటంటే హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి కదా, అప్ అండ్ డౌన్ అవుతుంది కదా పీవీసీ మీటర్, అలా అయినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి. మీకు చెప్తున్నాను నేను ముందుగా, సో మీతో పాటు అందరికి చెప్తున్నాను నేను అట్లా. అందుకే అట్లా చూసుకోవాలి, లేకపోతే నడది, లేకపోతే కుదరదు. ఇక్కడ మేము రోజు చూపిస్తున్నాం కదా సార్, ఏదో ఒకటి బైనాన్స్ అనో, లేకపోతే ఇంకోటనో అది ఏదో దీనికి అనుగుణంగా ఎలా ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నామా లేదు సార్ మేము? చూపెడతారు సార్. మీరు చెప్పారు కాబట్టి నేను మళ్ళీ తీసుకున్నా సార్. ఇప్పుడు $2 మనకు వచ్చినా కానీ మనకు బిఎన్బిలు పనిచేస్తాయని నేను తీసుకొని పెట్టుకున్నా సార్. మళ్ళా డౌన్ అయినప్పుడు అమ్ముకోవచ్చు, మళ్ళీ ఇట్లా చేసుకోవచ్చు అని మీరు చెప్పారు కదా సార్. అందుకోసం 5,000 పీవీసీ మెటల్ తీసుకొని పెట్టుకున్నా సార్. సో ఆ విధంగా దాన్ని మార్చుకుంటూ అలర్ట్ గా ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఉండట్లేదు, బట్ మెయిన్ టైం ఒక్కొక్కసారి నేను మెసేజ్ ఇవ్వకపోవచ్చు, ఎగ్జాంపుల్ నేనే చూడకపోవచ్చు, అలా జరుగుతుంది అనమాట. సో మీరు అలా తీసుకున్నప్పుడు మీరు కూడా అలర్ట్ గా ఉండాలా. మళ్ళీ రాజేష్ గారు చెప్తారు కదా అని ఉండకూడదు. నేను బై చేసుకోమని చెప్తాను, మీరు ఎంత బై చేసుకున్నా రాసి పెట్టుకోవాలా. ఇక రోజు అంటే ప్రతిరోజు అని కాదు, ఇక ఒక్కరోజైనా రోజైనా కూడా మరి నేను ఈ రోజు ఇంత తీసుకున్నాను, ఇంతకంటే ఎక్కువ అయిందా పీవీసీ మరి నేను తీసుకోవాలని వద్దా, అది మీ మీదే ఉంటుంది డిపెండ్. మళ్ళీ నేను చెప్పను, ఎందుకంటే అంటే అందరికి చెప్తున్నాను, దీని మీ ద్వారా మనము అందరికి చెప్తున్నాము. సో నేను అన్నాను, ఓకే ఈరోజు సార్ ఒక 10 పైసలు తగ్గింది సార్, మీరు తీసుకోండి అన్నా. మరి 10 పైసలు పెరిగిన తర్వాత మళ్ళీ నేను కాల్ చేయాలి కదా, చేయను అంటే అర్థమేంటి, నేను ఒక్కొక్కరికి చేయడానికి నాకు ఉంటుందా సార్? అంత టైం ఉంటుందా? ఉండదు కదా, అది మీరే చూసుకోవాలన్నమాట. సో ఈ 10 పైసలకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అయ్యో మీరు ₹1, ఇప్పుడు సపోజ్ మీరు 90 పైసలు ఉన్నప్పుడు ఒకవేళ 50,000 పీవీసీ మీటర్ కొనుక్కున్నాను అనుకుందాం. సో అది ₹1 కానీ లేకపోతే ₹1 10 పైసలు అయితే ఒక పీవీసీ కూడా 20 పైసలు అయినట్టు. 50,000 బట్టి కొన్నారు మీరు. వెంకటేశ్వర సార్ ఉన్నారు మీరు ఇక్కడ అనుకోండి, ఎగ్జాంపుల్ 50,000 కొన్నారు, ఈ రోజున ₹50,000 పెట్టారు సార్. సో 90 పైసలు ఉన్నప్పుడు కొనుక్కున్నారు, ఎంత వస్తుంది సార్? ఎంత అవుతుంది మనీ? 90 పైసలు. 90 పైసలు ఉన్నప్పుడు 50,000 పీస్ కూడా కొనుక్కున్నారు సార్. అంటే సార్కి వస్తాయి 5,55,000 వస్తాయి. 55,555 వస్తాయి సార్. 50,550 వచ్చింది. ఇది ఇంటూ ₹1 10 పైసలు అయిన తర్వాత ఎన్ని డబ్బులు వస్తాయి? 90 పైసలకు కొన్నారు సార్, ఒక పీవీసీ మీటర్ 20 పైసలు పెరిగింది.
సార్ ఓకే అవునండి, ఒక 90 రూపాయి పైసలు తగ్గిస్తే కొనుక్కున్నాడు, ఒక్క రూపాయి 10 పైసలు అయినప్పుడు 10,000 లాభం వస్తుంది సార్. తీయాలనుకుంటున్నాను. 10,000 లాభం వస్తుంది. చూసారా? చార్జెస్ అన్ని పోని 10,000 లాభం వస్తుంది. అంటే చూడండి సార్, మీరు ఇక్కడ ఆన్సర్ ఉన్నారా? మీరు 50,000 రూపాయలు పెట్టుకొని ఉంటే, ఎగ్జాంపుల్ ఒక 20 పైసలు పెరిగితేనే, మీరు ఇందాక $1 $2 అన్నారు, నేను ఇక్కడ పైసల్లో మాట్లాడుతున్నాను, చాలా తక్కువ లోలో మాట్లాడుతున్నాను, అంటే వెరీ వెరీ లోగా మాట్లాడుతున్నాను. సో 50,000 రూపాయలకి ఇప్పుడు ఈ రోజున పెట్టుకుంటున్నారు మీరు, ఎగ్జాంపుల్ చెప్పిన సార్ మీకు, మీరు ఎంత కొనుక్కున్నా అక్కడ నుంచి ఒక 20 పైసలు, అంటే ఒక 20 పైసలు పెరిగినా కూడా మీకు 10,000 లాభం వస్తుంది. అంటే 40 పైసలు పెరిగితే 20,000 లాభం వస్తుంది సార్, 40 పైసలు పెరుగుతాయి. అంతేనా సార్ వెంకట సార్? కరెక్ట్ అన్నది? అంతే సార్, అంతే కరెక్ట్. సో 60 పైసలు అయితే, సో ఈ విధంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, పెద్ద మొత్తంలో ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు ఈ విధమైన క్యాల్కులేషన్తో ఉండండి. అంటే ఒక్కోసారి మరి సార్ 90 పైసలు కొనుక్కున్నాం, మరి అనుకోకుండా 70 పైసలు అయింది కదా అని డౌట్ ఇక్కడ వేరే వాళ్ళకి వచ్చింది సార్, మాట్లాడతలేరు కానీ వాళ్ళకు వచ్చింది. అవుతుంది అయినప్పుడు మనం దాన్ని అమ్మకూడదు. అమ్మితే నువ్వు లాస్ అవుతావు. అంటే 20 పైసలు పెరగాలనుకుని ఇక్కడ 20 పైసలు తగ్గింది అంటే ఏమైతే, నీ 50,000 కాస్త ఈ టైంలో నువ్వు అమ్మేస్తే 40,000 వస్తాయి నీకు. అంటే నువ్వు లాభం రాకపోయి నీ ఒరిజినల్ దాంట్లోకి వెళ్ళి 10,000 రూపాయలు లాస్ అవుతావు తీసిస్తే అప్పుడు. సో అప్పుడు నీకు పేషెన్సీ అవసరం సార్, నీకు అంటే ఓపిక అవసరం సార్. ఓపిక తర్వాత మీకు మనీ అవసరం ఉన్నా కూడా ఇక్కడ ఓపిక అవసరం పడుతుంది. అలాంటప్పుడు మరి రాజేష్ సార్ చెప్పింది కదా అంటే కుదరదు. ఓకేనా? సో నేను చాలా విషయాలు చెప్తా ఉంటాను, బట్ ఏం కావాలా, ఏం చేయాలా, ఎలా అనేది అందులో నుంచి వెళ్ళి మీరు సారాంశాన్ని తీసుకుని ఎస్ అని మీకు కరెక్ట్ అనిపిస్తే, ఇది కరెక్టే, ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తేనే చేయాలా. ఓకే సార్. మీకు సార్ నేను మిమ్మల్ని ఒక్కరిని అంటలేదు, ఎందుకంటే మీరు ఉండండి, మీరు ఉంటే మనకు కొద్దిగా మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది, ఎదుటి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి అట్లా అందరికి చెప్తున్నాం మీ తరఫున. సో మనం అన్ని విషయాలు చెప్తాము, కానీ ఇదే వాళ్ళు ఏం చేయాలి అంటే మళ్ళీ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఒకవేళ తట్టకపోతే, కరెక్ట్ అనిపించకపోతే మీ యొక్క దగ్గరి వాళ్ళకి, అంటే మాకు కొంతమంది ఉంటారు సార్, మనం ఏ విషయమైనా షేర్ చేసుకుంటాం వాళ్ళతో. సో వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు కొద్దిగా మనకు 1-2 అడ్వైజ్ ఇవ్వగలుగుతారు. అట్లా ఇలాంటివి అలర్ట్గా ఉండాలి సార్. మీలాంటి వాళ్ళు అందరూ కూడా ఇలా తీసుకున్న వాళ్ళు అలర్ట్గా ఉండండి. ఓకే, లోపలికి పెట్టుకున్నారు, అయిపోయింది, నడుస్తుంది. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా నాకు తెలిసి మనం ఎవరిని ఇన్వైట్ చేయము కొత్త వాళ్ళని, 100% నేనే చెప్తున్నాను. చేస్తే పర్లేదు, మంచిదే, కానీ చేయట్లేదు నాకు తెలుసు. కానీ ఎవరైతే వస్తారో మన తరఫున అదృష్టవంతులు, వాళ్ళు మనకంటే కూడా అదృష్టవంతులు. సో అట్లా అందుకు నేను ఏమంటానంటే సార్, అలర్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అలర్ట్గా ఉండండి. లేదంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇలా చెప్పొచ్చు, నేను ఎంత మంచి అడ్వైజ్ ఇచ్చాను. సో మీరేం చేయాలి, లైవ్లో పీయూష్ మీటర్ రేట్ చూడాలి. ఒకవేళ మీరు ఎవరికైనా ప్లాన్ ఇచ్చారనుకోండి, ఏం చేస్తున్నాం అనంత్ సార్, మరి ఏం కదా మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు, మీటింగ్లో వెళ్తారు అని ఎవరైనా అడిగారు అనుకోండి. సో ఇది సార్, ఇది క్రిప్టో కరెన్సీ సార్, సో అండ్ సో అంటే ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు ఇంకో ప్లాన్ ఇది కూడా చెప్పచ్చు సార్. ఇప్పుడు ఈ రోజున పీవీఎస్ మీట కొరకపోయింది అనుకో, అంటే ఎగ్జాంపుల్ మీరు అక్కడ చూసి ఎప్పుడైనా లైవ్ రేట్ కంటే వాళ్ళకి చెప్పేటప్పుడు 10 పైసలు 20 పైసలు కలిపి చెప్పాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పారు, వాళ్ళు 4 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత, 2 రోజుల తర్వాత మిమ్మల్ని మీ దగ్గర, అప్పుడు వాళ్ళు మనీ రెడీ అయింది సార్, మీరు ఆ రోజు అన్నారు కదా సార్ ₹1 ఉంది పీవీఎస్ మీట్ అని, నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి సార్, ఇప్పుడు నాకు 10,000 రూపాయలు పీవీఎస్ మీట్ ఇప్పించండి అంటే, నువ్వు టికెట్ ఓపెన్ చేసి చూసుకుంటే అక్కడ సంథింగ్ 5 పైసలు పెరిగిందో, 10 పైసలు పెరిగిందో, 20 పైసలు పెరిగింది. సో అవి ఎవరు ఇవ్వాలి సార్? మరి అందుకని ఏంటంటే వాళ్ళు అదే టైంలో రారు, ఎట్లయినా ఆ టైంలో ఇమీడియట్లీ కొనరు. ఇమీడియట్లీ కొంటే ఏం చేయాలి మనము? సో లైవ్ రేట్లో ఆయనకి ఇచ్చినాం అనుకో, అబ్బా ఇక తక్కువ అయిపోయింది కానీ ఎక్కువ నచ్చినాయి అనుకుంటాడు, మంచిదే. కానీ ప్లాన్ ఇచ్చేటప్పుడు కొద్దిగా మీరు జాగ్రత్త పడాలి. కొంతమంది ఉంటారు సార్ అట్లా, తెలిసిన వాళ్ళు పట్టించుకోరు దీన్ని. ఎందుకంటే సార్ చూడండి సార్, ఇక లైవ్ రేట్ మీరే చూడండి సార్, చూపించచ్చు అర్థమయ్యే వాళ్ళకి. కానీ కొంతమంది ఏం చూస్తారంటే, ఏమో నువ్వు వాళ్ళు ఏం చేస్తున్నావు ఏంటో నాకు తెలియదు, నువ్వు అన్నావు కదా నేను అంటారు. అలాంటి వాళ్ళకు మరి ఎట్లా సార్?
మనం ఇరికిపోతాం అందులో. ఏమవ్వదు, బట్ కానీ కొద్దిగా కూడా మనం ఎందుకు ఇరకాల అట్లా. సో ఈ విధంగా కూడా వాళ్ళకి మీరు ప్లాన్ అనేది ఇవ్వచ్చు. అట్లా కొనుక్కొని సార్ ఈ రోజున ₹1 అయింది సార్, అండ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. సార్ ఈ రోజున ₹1 అయింది పీవీసీ మీటర్. మీరు చూడండి సార్, వేరే వేరే కైండ్ ఎట్లా ఉంటాయంటే, మనం దీన్ని కొనిపెట్టుకుంటే ఒకవేళ మనకు రేపు పొద్దున ₹1 ₹2 అయింది అనుకోండి. ₹2 అయితే ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 పీవీసీ మీటర్ తీసుకున్నారు అనుకోండి. ఈరోజు ₹1 ఉన్నప్పుడు ఏమవుతుంది, అది ఇంకొక ₹1 పెరిగినా కూడా ₹2,00,000 అవుతుంది సార్. ఇట్లా చెప్పచ్చు. లేదు ₹2 పెరిగితే సో అప్పుడు ఏమవుతుంది సార్, మీకు ₹2,00,000 ఎక్కువ వస్తాయి మీ డబ్బులు పోగా. లేదా ఇది మరి ఇంకెక్కువ అవుతుంది అని చెప్పి ఎదురు వాళ్ళు అడుగుతారు సార్, ₹10 కదా సార్, ₹100 కూడా అవుతుంది. కానీ మీ దగ్గర అక్కడ అవుతే కనుక ఆలోచించండి. ₹1 కొనుక్కున్నది మీరు ₹100 అయ్యేంతవరకు ఆగితే, ₹1,00,000 పీవీసీ మీటర్ కొనుక్కొని ₹10 అయ్యేంత వరకు ఆగితే, ఈవెన్ గడవని 5 సంవత్సరాలు గడవని, ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, 5 సంవత్సరాలు గడవని, 3 సంవత్సరాలు గడవని, 4 సంవత్సరాలు గడవని. సో ఒకవేళ మీరు ₹1 కొన్న పీవీసీ మీటర్ ₹100 అయితే సార్, మీరు 1,00,000 పెట్టి కొనుక్కుంటే అది 1 crore అయి కూర్చుంటుంది దగ్గర నాకు తెలుసు. సో ఈ విధంగా ఉంటుంది. మరి అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇందాక నేను ఏమన్నాను, మనం కొత్త వాళ్ళని మనము ఇంట్రడ్యూస్ చేయట్లేదు కదా, ఒకవేళ చేస్తే కూడా వాళ్ళ అదృష్టవంతులు అని చెప్తున్నాను నేను. మనం చేయట్లేదు, బట్ మనం చేస్తే వాళ్ళకి వస్తే వాళ్ళే అదృష్టవంతులు. బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఈ రోజు నుంచి కౌంట్ అవుతుంది. మనమేమో లాంగ్ అంటే అయిపోయిన గడిచిన రోజులు అన్నింటినీ కౌంట్ చేసుకుంటూ వస్తాం కనుక మనకేమో భారీగా అనిపిస్తుంది, ఇది వేస్ట్ అనిపిస్తుంది, మంచిగా అనిపించదు. కానీ వాళ్ళకి టుడే అంటిల్ కౌంట్ అనమాట, ఈ రోజు నుంచి కౌంటింగ్ అవుతుంది వాళ్ళకి మనము అవి 2-3 నెలలు అవుతుందని చెప్పట్లేదే. సో దగ్గర 5 years పట్టొచ్చు అని చెప్తున్నాం నీకు అనుకున్న అమౌంట్ రావడానికి. చూడండి సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఈ రోజు మనం ఒక ₹1 కొనుక్కున్నాం, ₹1,00,000 పీవీసీ మీటర్ కొనుక్కున్నాం. ఎగ్జాంపుల్ రేపు అది 5 సంవత్సరాల వరకు ₹100 అయింది అనుకోండి, లేదా ₹50 అయింది అనుకోండి, ఎంత అమౌంట్ వస్తుంది సార్? డబుల్ వస్తుంది సార్. డబుల్ కాదు సార్, ₹2 అయితే డబుల్ వస్తుంది. ₹10 అయితే ఎంత వస్తుంది సార్? ₹50 అయితే మీరు ఏం మాట్లాడుతుంది సార్? ₹1 మరిగా ఇప్పుడు ఒకవేళ 1,00,000 పెట్టి ఎవరైనా గానీ ఈ రోజున పీవీసీ మీటర్ కొని ఒకవేళ 100 అంటే ₹100 అయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తాను అని అంటే గనక ఆ పర్సన్ ది 100 రెట్లు అవుద్ది సార్. అంటే 1 crore, అంటే 1,00,000 1 crore అవుద్ది అనమాట. 1,00,000 1 crore అవుతుంది సార్. ఓకే, 5 సంవత్సరాలు పట్టింది అనుకోండి, తప్పేంటి? 1 crore అవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది అనుకోండి, తప్పేంటి? నీ దగ్గర ఎంత పేషెన్స్ ఉన్నదా? అట్లా నేను అందుకే ఏమంటున్నానంటే సార్, కొత్త వాళ్ళకి పేషెన్స్ ఉంటే ఓకే. మీకు విషయం తెలుసా, మన వ్యాలెట్ మీరు ఓపెన్ చేసి చూపిస్తే వేల మంది దగ్గర సమ్ crore పీవీసీ మీటర్ ఉంది. crore పీవీసీ మీటర్ ఉంది సార్. 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, ఈ విధంగా పీవీసీ మీటర్ ఉంది. సో మనం ఇక్కడ 1,00,000 గురించి నా వాయిస్ వస్తుందా? 100 కోట్లు అవ్వడానికి 1,00,000తో పబ్లిక్ దగ్గర 5 లక్షలు 10 లక్షలు కుంకుమ పెట్టుకున్నారు. ఆలోచించండి మీరు. మరి వాళ్ళకు ₹100 అయ్యేంత వరకు వాళ్ళకి ఆగితే మీరు ఆలోచించండి. ఇక 1,00,000కి 1 crore అవుతే మరి 2 లక్షల లోనికి 2 crore. మరి ఒక్కొక్కటి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల పీవీసీ మీటర్ పెట్టుకున్నారు సార్. అంత దూరం ఆగారు సార్. వాళ్ళు కొంచెం ఒక 5 పైసలు పెరిగినా వాళ్ళు తీసుకుంటారు. రైట్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పెద్ద మొత్తంలో పెట్టిన వాళ్ళకి ఏంటంటే చెప్పనా సార్, ఇందాక మనం లెక్క పెట్టుకున్నట్టుగా 20 పైసలు 30 పైసలు పెరిగినా కూడా వాళ్ళకు బెనిఫిట్ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే క్యాపిటల్ వాళ్ళకి పెద్దది. దాని అక్కడ ముద్ద పెద్దదైనప్పుడు, ఇప్పుడు మనం సమాజంలో కొంతమంది వడ్డీలకు ఇస్తున్నారు, ఇవ్వకూడదు. అట్లా ₹1,00,000 ఇస్తే ఓన్లీ 2,000 వస్తాయి నెలకి. బట్ అదే 10 లక్షలు ఇస్తే, 10 లక్షలు ఇస్తే 20,000 వస్తాయి సార్ నెలకి. వస్తాయి సార్. అట్లా అన్నమాట. సో అంటే క్యాపిటల్ అంటే మన అమౌంట్ ఎంత పెద్దగా ఉంటే అంత బెనిఫిట్ వస్తుంది. సేమ్ పీవీసీ మీటర్లో కూడా అదే. సో మనము ఇక్కడ 50,000, 10,000, 20,000, లక్షల లోపు పెట్టి కరోడ్పతిని కావాలంటే మాత్రం మేబీ నాకైతే అనిపిస్తలేదు. అయితే మంచిదే, ఆ విధంగా పీవీసీ మీటర్ వాల్యూ పెరిగితే కూడా మంచిదే, కావాలని కోరుకున్నాం సార్. ఏముంది. సో ఎనీవే టైం కూడా అయింది సార్. మరి సో ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలి సార్.
వచ్చే వాళ్ళు చాలా అదృష్టవంతులు. సో మనం కూడా మన దగ్గర పీవీసీ మీటర్ పెట్టుకుంటే మనం కూడా అదృష్టవంతులు సార్. సార్ ఓకేనా నాది సార్? రీసీడ్ సార్ నాది రీసీడ్ పండింగ్ 70,000 సార్. రీసీడ్ వెరీ పండింగ్. గుడ్. ఎస్ సార్, ఎస్ సార్. సో మంచిది సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా బాగా చేసుకున్నారు. సో మై పార్ట్నర్స్. సో సార్ ఏదైనా అప్డేట్ ఉంటే రేపు మాట్లాడుకుందాం మళ్ళీ, ఎందుకంటే టైం కూడా అయ్యింది. సో అందరికీ నమస్తే సార్. జై పీవీసీ మీటర్, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై జై పీవీసీ పీవీసీ మీటర్. మేట. మళ్ళీ ఏప్రిల్ వరకు 1000 రూపాయలు కావాలి పీవీసీ మేట. వావ్, సప్పట్లో సతీష్ సార్ వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, జై పీవీసీ మీటర్ సార్. థ్యాంక్ పీవీసీ యూ. మీటర్. జై పీవీసీ మేట. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ. జై పీవీసీ మీటర్ సార్. జై పీవీసీ. ఓకే, అఫర్మేషన్ ఈ విధంగా ఉండాలి సార్. దాన్ని అఫర్మేషన్ అంటారు. అఫర్మేషన్ ఎప్పుడైనా హై లెవెల్లో ఉండాలి. ఓకేనా సార్? థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.